నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్‌లో మొన్న సార్వత్రిక ఎలక్షన్‌లన్నీ జరిగినాయి. అవును. ఎలక్షన్ పోలింగ్ అవుతుంది. పోలింగ్ అవుతుండగా చాలా గొడవలయినాయి. చాలా హ్మ్. అంటే చాలా. ఒక అవును. పల్నాడులో గాని, ఒక తిరుపతి గాని, ఒక తాడిపత్రి గాని ఇలాంటివి చెప్పుకుంటే 3, 4 ఉన్నాయి. ఎందుకని ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి? ఎందుకంటే వైసీపీ ఆధిక్యం ఉందంటారా ఆ గొడవల ఎనక? ఇది ఇంతవరకు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక కక్షపూరితమైన రాజకీయాలు చేశాడండి. కుట్రపూరితమైన రాజకీయాలు చేశాడు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేయాలి కానీ హింసాత్మక వాతావరణాన్ని సృష్టించకూడదు. ఇక్కడ మాట్లాడితే కొట్టేయడం, మాట్లాడితే తలపగలగొట్టడం ఇవన్నీ కూడా ఇప్పుడు పేదవారు ఉంటారండి. మధ్యలో పేదవాళ్ళు పోతారు. తల పగిలిపోయిందనుకోండి జీవితాంతం అవిటివాడిగా మిగిలిపోతారు కదా! అందువలన తర్వాత ఏంటంటే పోలీసు కూడా చాలా వరకు చాలా అసలు నిర్లక్ష్యంగా ఉన్నారండి. పోలీసులు ఏం చేస్తారండి, వెంటనే ఆ దుర్మార్గుడు ఎవడు దాడి చేసిన వాడు ఎవడో పట్టుకుంటారు. పట్టుకొని జైల్లో పెట్టేస్తారంతే. ఎంత పెద్దవాడైనా సరే దిక్కుందో చెప్పుకోమంటారు. అలాంటి పోలీసులేమో ప్రేక్షక పాత్ర వహించినప్పుడు మరి ఇలా బాధితులు ఎక్కువైపోతారండి. అందరికీ తల పగిలిపోయిన వాళ్ళు, ఆడవాళ్ళు, గాయపడిన వాళ్ళు ఇక్కడ నేను చూశాను. పిఠాపురంలో చూశాను కొంతమందిని. గురజాల, తర్వాత పల్నాడులో ఉన్నారు. తర్వాత మన తాడిపత్రి, చంద్రగిరిలో కూడా ఆయన్ని రవి అనేవాడు సొమసిరిపోయాడు అన్నమాట. ఆల్మోస్ట్ వాళ్ళు పెద్ద పెద్ద పలుగులు, గడ్డపారులు అవి తీసుకొని కొట్టడానికి వచ్చారన్నమాట. తాలూకు పాపం ఎస్కార్డ్ బాడీగార్డ్, ఆ బాడీగార్డు ఆపాడు కానీ బాడీగార్డు మీద దెబ్బ తగిలిందన్నమాట. ఇలాగా ఎక్కడ భయకంపితులు అయిపోతున్నారండి. ఈ ఎలక్షన్స్ ఇంకా ఎలక్షన్స్ అయ్యాయి. నిన్న ఏదో విధంగా ఈ హింస బాగా ప్రజ్వలింది. ఈరోజు కూడా మళ్ళీ మాట్లాడుకుంటుంటే ఏం చేయాలి మరి? అంటే ప్రభుత్వ యంత్రాంగం ఆపద్ధర్మమూర్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, అని ఆదేశించలేదా? అంటే ఇంతకాలం పరిపాలించినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఆ మాత్రం విశ్వాసం లేదా ఆయనకి? తన ప్రజలు బాగుండాలని, తన ప్రజలు హింసకు బలైపోకూడదని ఉండకూడదా? అది గట్టిగా మందలించవచ్చు కదా. నాది కాదన్నట్టుగా వెళ్ళిపోయి కూర్చున్నావు. కాసేపేమో ఫ్రాన్సును స్విట్జర్లాండ్ వెళ్తా అంటావు, కాసేపు వెళ్ళంటావు. ఏంటి ఇదంతా నాటకాలు? నువ్వు మాట్లాడే మాటల్లో ఏ మాటకైనా అర్థం ఉందా? నీకు ఇంతవరకు కుక్కల్లాగా వెట్టి చాకిరీ చేసిన పోలీసులందరూ ఇంకా నువ్వు ఇక్కడ ఈ టైం అయిపోయి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నా సరే వాళ్ళు ఆపద్ధర్మ పోలీసులు కాదు కదా. వాళ్ళ తాలూకు బాధ్యత ఏమిటంటే ఎవరికైనా దాడి చేసినట్టయితే వారిని నిర్మొహమాటంగా వాళ్ళు రాజకీయ నాయకులైనా బొక్కలో దోసేయాలన్నమాట. అది కాకుండా నువ్వు ఎందుకు ఆ విధంగా ఆటంకాలు సృష్టిస్తున్నావో తెలీదు. చరిత్రహీనుడుగా మిగిలిపోతావు జగన్. ఎందుకంటే ఇలాంటి ఓ మంచి పని చేయండి, ఓ మంచివాడిని రక్షించండి, అమాయకులైన ప్రజల్ని రక్షించండి. మీ తాలూకు రాజకీయ కుతంత్రాలకి బలైపోతున్నారు కానీ నిజానికి ప్రజలకు ఏం తెలుసండి? మంచి పరిపాలన అందిస్తే షాబాస్ అంటారు, లేకపోతే మన తాళరాత అనుకుంటారు. అంతకంటే ఏం తెలియదు కదా. అట్లాంటి ప్రజల్ని ఎందుకు మీరు ఇంత హింస పెడతారో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. ఇది ముమ్మాటికి మంచిది కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.